మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఒకవేళ మనిషి కనుక శాశ్వతంగా భూమి మీద బ్రతికే ఉంటే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులు అట్లా స్లిప్ అయితే తొక్కేశారు. మన జీవితంలో రోజు కొత్త మలుపులు చూస్తూ ఉంటాం. మనిషి జీవితకాలం పెరుగుతూనే ఉంది. 1910లో అమెరికాలో మనుషులు కేవలం 40 నుంచి 50 ఏళ్ల వరకు మాత్రమే జీవించేవారు. కానీ ఇప్పుడు సగటు జీవితకాలం 80 ఏళ్లకు చేరుకుంది. భవిష్యత్తులో మరింత ముందుకెళ్లి మనిషి మరణించకుండా ఉంటే తర్వాత ఏం జరుగుతుంది? మన భూమి జనాభాతో నిండిపోతుందా? కుటుంబ వ్యవస్థ మారిపోతుందా? ఆరోగ్య రంగం దెబ్బతింటుందా? అసలు మనుషులు ఎప్పటికీ భూమి మీద బ్రతికే ఉంటే ఫస్ట్ లాభమా నష్టమా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లాభాలేంటి? మన ప్రియమైన వాళ్ళను కోల్పోయే బాధ తగ్గిపోతుంది. మన కుటుంబం తరతరాల పాటు మనతోనే ఉంటుంది. బిడ్డలను పెంచడానికి పెద్దవాళ్ళు సహాయం ఉంటారు. మన భవిష్యత్తుపై మనుషుల శ్రద్ధ పెరుగుతుంది. వాతావరణ మార్పుల ప్రభావం తమపై పడుతుందని తెలియడం వల్ల పెద్దవాళ్ళు కూడా భవిష్యత్తు కోసం కృషి చేస్తారు. ఇక నష్టాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాపులేషన్ గ్రోత్, జనాభా పెరుగుదల. మీరు ఈ వీడియో థంబ్నెయిల్ చూసినప్పుడు మీరు ఇలా అనుకొని ఉంటారు, ఏముందిలే మనుషులు చనిపోకుండా అలాగే బ్రతికే ఉంటే జనాభా పెరుగుతుంది అంతేగా అని అనుకొని ఉంటారు కదా. రైట్, మీరు అనుకునేది నిజమే. ఇప్పటికే ప్రపంచ జనాభా 8 బిలియన్లకు దాటింది. యునైటెడ్ నేషన్స్ నివేదిక ప్రకారం 2100 సంవత్సరం నాటికి జనాభా 10 బిలియన్లను దాటే అవకాశం ఉంది. మరి మరణం లేకుంటే భూమి మీద వనరులు తక్కువైపోతాయి, జీవించేందుకు స్థలం దొరకదు. జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. నెక్స్ట్, జాబ్స్ అండ్ ఎకానమీ. మనుషులు చనిపోకపోతే ఉద్యోగాల్లో ఎవరు పదవి విరామణ చేయరు, అంటే రిటైర్మెంట్స్ ఉండవు. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ఏం చెప్తుందంటే కొత్త తరానికి ఉద్యోగ అవకాశాలు దొరకడం కష్టమవుతుంది. అలాగే అటు పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతారు, ఇటు ధనవంతులు మరింత సంపన్నులు అవుతారు. మనం ఒకే ఉద్యోగం వేల ఏళ్ల పాటు చేస్తే కొత్త ఆవిష్కరణలు జరగవచ్చు, కొత్త ఆలోచనలు కూడా రావచ్చు. నెక్స్ట్, హెల్త్ ఇష్యూస్. శరీరం వృద్ధాప్యం చెందకుండా బ్రతికే అవకాశం. క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధ్యయనం ఏం చెప్తుందంటే మన శరీరం నిరంతరం క్షీణించడాన్ని ఆపడం చాలా కష్టం. అంటే మనం చనిపోయిన చాలా కాలం తర్వాత బలహీనంగా మారిపోతాం. కాబట్టి అమరత్వం అంటే కేవలం శరీరం బ్రతికే అవకాశం మాత్రమే, ఆరోగ్యంగా ఉండడం కాదు. నెక్స్ట్, రిసోర్సెస్, వనరులు. భూమి మీద స్థలం, తిండి, నీరు లాంటి వనరుల కోసం పోటీ పెరుగుతుంది. నాసా నివేదిక ఏం చెప్తుందంటే భూమి మీద జనాభా నియంత్రించలేని స్థాయికి చేరుకుంటే మానవులు నూతన గ్రహాలను నివాసంగా మార్చుకునే అవకాశం ఉంది. లేకపోతే దేశాల మధ్య యుద్ధాలు పెరిగిపోతాయి. లాస్ట్, మానసిక ప్రభావం, సైకలాజికల్ ఎఫెక్ట్స్. మనిషి జీవితానికి ముగింపు లేకపోతే ఆత్మ సంతృప్తి అనేదే ఉండదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సైకాలజీ టుడే నివేదిక ఏం చెప్తుందంటే మనం ఎప్పటికీ బ్రతికే ఉంటే జీవితం నిరుత్సాహంగా మారిపోవచ్చు. మనిషి యొక్క కలలు, లక్ష్యాలు అన్నీ కాలపరిమితి వల్లే స్పష్టంగా ఉంటాయి. మరణం లేకుంటే అనేక మంది జీవిత లక్ష్యం లేకుండా అయోమయంగా మారిపోవచ్చు. కాబట్టి అమరత్వం ఆశ్చర్యకరమైన కాన్సెప్ట్ అయినా దాని ప్రభావాలు మాత్రం చాలా తీవ్రమైనవి. జీవితానికి అర్థం తెచ్చేది కాలపరిమితి మాత్రమే. మరి మీరేమనుకుంటున్నారు? మీరు చనిపోకుండా బ్రతికే ఉండే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మీరు తీసుకుంటారా? మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి.